అనుకుంటా నా మంచం చుట్టూ నా మంచం చుట్టూ తిరిగి తాతంటారన్ను నిరిచినారయ్యా ఏడిగా మీ తాత ఏడగాడ రాడు మీ తాత ఇలయ్యా ప్రేమగల్లా మీ తాత బిడ్డల్లా కలిసిందో బిడ్డల్లా కలిసిందో ఓరితో కూరవ్వ నేను పోతా ఉన్నా నేను వెళ్ళిపోతా ఉన్నా రేపు పొద్దు వాళ్ళ బిడ్డ నీ ఇంటికి అవ్వ నువ్వు వెళ్ళిపోతే నీ ఊరి మందంతా ఏడివేరవాడి నేను అడుగుతే అవ్వో ఊరి ఆఖరి పండుగ నేను ఎదుర్కొన్నానే ఏ ఊకారా ఆఖరి పండుగ చేసినాని చెప్పుకుంటా నువ్వు ఏడతావా ఛార్జింగ్ అల్లుడా రాజగోడు నేను పోతా ఉన్నా నేను వెళ్ళిపోతా ఉన్నా ముజనా మోసినారా బాకి తీర్పినారా రుణము తీర్పినారా బిడ్డరా వాదినా అల్లుల్లా వాదినా నేను వెళ్ళిపోతా ఉన్నా మా బాబు లేదని నా ఇల్లు తోవడి బిడ్డ మీరు మరవకుంటే అవ్వా నన్ను రోజేనట్టు బిడ్డ అవ్వను చూడు అననా మీ అవ్వను చూడు అననా మనవాడ రాజన్న మనవరాల రమరవ్వ నేను పోతా ఉన్నా బిడ్డ పాట పాట బిడ్డ మీరు వాడవుతారా అవ్వా మీరు వాడవుతారా అవ్వా నేను దోచాయి ఓడే దోచి కట్టారాను నేను దోచి కట్టారాను నేను మళ్ళీ ఆ పూలే అంగీరొడగారాను నేను అంగీరొడగారాను అయ్యో ఇంటి మందిరా ఏడి అయిలయ్యా ఏ మూలానున్నాడా అయ్యో పూలెన్నో వచ్చినో పూజ కన్నెన్నో ఏడి అయ్యయ్యా ఇంతమంది కలిసి రామరావు కీర్తన అనిపించిండు ఇద్దరు బిడ్డలు ఇద్దరు అల్లున్న మనవల మనవరాలు తింటుంటదా తాగుతుంటా రామరామరి కీర్తన అనిపించిండు చచ్చిన ఇలా జీవి సర్గం అందాల మనున్న కొడుకులకు కోడళ్ళకు బిడ్డలకు అల్లులకు మనవలకు మనవరాళ్ళకు మోక్షము కలగాలి మరి ఇవాళ మాత్రం అనగా తింటుంటదా తాగుతుంటదా అని మరి ఇక్కడ కాదు అక్కడ కాదు మరి కొండగట్టు జగిత్యాల దగ్గర మరి ఇంకా మరి నానమ్మ మిట్ట సాయవ్వ పేరు మీద మనవడు మిట్ట శ్రీనివాస్ తింటుంటదా తాగుతుంటదా అని మరి ఇక్కడ ఉన్నాడు దుబాయ్లో ఉంటాడు రాత్రి ఫోన్ చేసి అన్నాడు అన్న మా బాపమ్మ పేరు మీద ఒక పాట వాడు ఎందుకు అంటే చాలా రోజులే చచ్చిపోయి మా బాపమ్మకు మాత్రం అనగా నేను వచ్చినాను నేను కలుస్తా అన్నా నువ్వు ఏదంటదని మరి మాత్రం రాత్రి ఫోన్ చేసింది ఎందుకు అంటే మా బాపమ్మ మాకు మళ్ళెట్లా కనిపిస్తుంది అన్న ఒక్కసారి పాడితే ఈ వీడియో తీసి యూట్యూబ్ లో పెడతా అన్నింటాడు అక్కడ ఉన్న కాడ విని నేను అన్న ఒక్కసారి నువ్వు ఆడ అంతే చాలని అన్నాడు మరి వాళ్ళ తింటుంటదా తాగుతుంటదా అని మరి మిట్ట సాయవ్వ పేరు మీద మనవుడు మాత్రం అనగా మిట్ట సీనన్న మరి మాత్రం అనగా తింటుంటదా తాగుతుంటదా అని మరి 10,000 పదార్లే 10,000 పదార్లే వెళ్ళిపోతీవా సాయవ్వ మళ్ళీ వస్తావా సాయవ్వ వెళ్ళిపోతీవా సాయవ్వ మళ్ళీ వస్తావా వెళ్ళిపోవంగా సాయవ్వ ఇల్లు చిన్నవాయన సాయవ్వ మనవడు సీనయ్య ఇవాళ నిన్నది
ఇవ్వాలా వాలే పొద్దుల వచ్చే వెలుగుల సాయం వాణిను దోచుకుంటా పూచి పుయ్యని పూల తోటల పువ్వులే నేను ఓల్చుకుంటా పూచి పుయ్యని పూల తోటల పువ్వులే నేను ఓల్చుకుంటా ఏ దారి నచ్చవన్నాడో మనవాడు సీను పాపమ్మ అంట విలిచెనా నీ మనవాడు పాపమ్మ అంట విలిచెనా నీ మనవడు సీనయ్యా ఏ దారి నత్తవాని ఏ తోవానత్తవాని నువ్వు వచ్చే తోవలైన నీ మనవడు చూడవచ్చే ఇంటి ముందడ వేపా చెట్టు వాడ మధ్యలో బోరింగు కాడ ఇంటి ముందడ వేపా చెట్టు వాడ మధ్యలో బోరింగు కాడ వేప చెట్టు నీడవైతవా సాయవానేవో బోరింగులోన ఊటవైతవా సాయవానేవో నీ మనవడు సీనయ్యా నిన్నది వేసినాడా ఏ తోవ నచ్చవాని ఏ దారి నచ్చవాని దూరా దేశాల ఉన్న నిన్నది వేసినాడా ఇంతేసి మందిలోనా ఏది సాయవ్వైనా ఏదిగా సాయవ్వనో మీ అమ్మ సాయవ్వా పాపమ్మ సాయవ్వ పేరు మనవడు మిట్ట సీనయ్య తింటుంటదా తాగుతుంటదా అని వాళ్ళు మాత్రం అనగా ఎందుకు అంటే అదే అన్న ఒక్కసారి అన్నాడు గానాలు చూడు మరి వాళ్ళ మాత్రం అనగా గానాలు మందల కోడిగాడు మందల అమ్ముకుంటా ఉన్నాడు గిరిగిరి గిరిగిరి గిరండి మందులోని మాట ఇన్నది పోసాని అందులోని వేదికైనా ఓ దేవుడా తన వస్తుంది ఓ దేవుడా తీసుకుంటా నాయమర వారికి వాళ్ళ మాట్లాడు రామ 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 చూస్తాను బాగా మందులో అంటారు మాన మీద నిలబడి మోడు అంటే మనం నా మోడు చెమటాడు కదా చేతుల్లో కిచ్చకిచ్చని అవుతారు నా ఇష్టం నా అన్నట్టు నాకు రూపాయల బలపు వచ్చింది అనుకోరాదు నువ్వేం అడిగినా నేను సప్పుడు అయిపోయినా నువ్వు అత్తుట బరుడు నువ్వు అడిగేది నేను చెప్పపోయింది ఏం మందులు ఇగో అంటు కొడిపే మందు ఉన్నది విడగొట్టే మందు ఉన్నది గద్దెకారని మందు ఉన్నది ఏడు వాదికి మందు ఉన్నది వచ్చిందా లేదు లేదు ఉన్నది లేదు లేదు ఇంత ఏమందు కావాలి ఏమందు అదే అయ్యో మన నీకు మార్గం అంత ఎందుకవ్వా నిన్ను చూస్తేనే కూడా ఉన్న గోడ దొరికే తట్టున్నది నీకు మార్గం అంత ఎందుకు నా బిడ్డకు పెళ్లి చేసిన ఒక్క బిడ్డ నా బిడ్డకు పొల్ల ఇంట్లో పొల్ల ఇంట్లో ఉంటే పొలగాడు బయట కట్టారు పొల్ల బయట కట్ట పొలగాడు ఇంట్లో వస్తాను వాళ్ళ ఇద్దరికి కలిసి ఎందుకంటే ఒక
పోయినా పిచ్చి పిచ్చిన అయింది పిచ్చి పిచ్చి ఉంటేనే వాడికి ఇట్లుండ బుద్ధి కాదు పొల్ల ముద్దుకుంటే వాడికి ఎందుకు ఇట్లుండ బుద్ధి కాదు అది ఏ పాట పిచ్చి పిచ్చి ఉన్నది అది దయ్యం ఉన్నది అందుకే పోరు ఇంట్లో వస్తే పోడు బయట కురుకుతాడు పోరు బయట కురితే పోరు నువ్వు పోయిన దగ్గర వచ్చిన గరగర గరగర అంటుందా వెనకాడ కానమ్మా ఇక మరుగుమంతే కదా ఉందమ్మా మరి 10,000 వచ్చావు 10,000 20,000 అని ఇస్తా అన్ని రూపాయలేరా మరుగుమందు కనబోని చెక్క ఉంది చెక్క కూడా విచాడు చూపిస్తాను ఎదురు తోడు పడేలాలు అట్టుబాటు పెట్టోళ్ళు లెక్కనే అమ్మా అట్లా కాదమ్మా కరెక్ట్ మాట ఇది గరమోడి చెక్క ఈ గరమోడి చెక్కను ఆరబాణం వేసి రాకి దీనికి గంతకం తీసి ఇక స్నానం చేసినాక మనిషి నడిచిపోతుంటారు కదా అరికాలల్లో మాత్రమైన అడుగులల్లో ఎప్పుడు పోసినామో ఆ పదను ఎట్లా ఆడుతా అంటే మనిషి మనసు అట్లా మారుతుందమ్మా. సరే బిడ్డ ఇగో మరి అది నీ బిడ్డతోటి పెట్టి నువ్వు పెట్టావు నీ బిడ్డ పెట్టాలి నీ అమ్మని నువ్వు నన్ను గుంజినవని మంచితో చెప్తా మంచిగా అడిగితే అవి ఎప్పుడు మాత్రం అనగా కరుణాకర రాజు వస్తాడు అని రాజు కొరకు ఏమి చూస్తాండి కరుణాకర వారదు తన భవనాలు వేడికి వెళ్ళిపోతానా అని అల్లల్లో అయ్యా కానీ ఒక్క మాట నీళ్ళు ఎక్కిన దూరే ఉన్నానయ్యా దూరే ఉన్నా అయ్యో దూరం మాట్లాడా ఏంది ముచ్చట అని ఇలా పెట్టినయ్యా పెట్టినయ్యా అయ్యా కరుణాకర నీళ్ళుగా పెట్టి పాత్రలో పెట్టినా అరే పరుడైన కరుణాకర మహారాజు రామ 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 అడవుకు మాత్రమైన మరి మధ్య కట్టుకున్నాడు కరుణాకర మహారాజు కరుణాకర మహారాజుకు వెనుక మరి చూసి అవసరం ఏమున్నది పాత్రలకి వెళ్ళి మాత్రమే కరుణాకర మహారాజు భవనాలు వేడికత్తాండి కుమ్మరిపోతాడు నడిచిపోతాండే చూడు పాదాలు అడుగులు పడతాండే చూడు అడుగులల్లా మందులు ఇయ్యలేదా మందుల కోడిగాడు ఇచ్చిన మరుగు మందులు చూడు మాత్రం మరుగు మందులు పోతుంది అడుగులల్లా ఎంతుకుంటా చూడు 7 అడుగులల్లా మరుగు మందు వచ్చినది కరుణాకర మహారాజు తన భవనాల వేదికైనా అన్న
అన్నం పెట్టు అన్నాడు. అన్నం పెట్టు అన్నాడు. కుమారి పోతాను మరి రాజు కూర్చేసుకొని కూర్చున్నాడు. ఆ కుమారి పోతాను అన్నం పెట్టింది. అంత దూరం నిలబడ్డాయి. అంత దూరం నిలబడితే ఈ రాజు అన్నం కలుపుతాడు. అక్కడ పదను ఎట్లెట్లా ఆడుతా అంటే రాజు కరుణాకర భారతి గట్ల కుమారి మీద మనసు పడుతుందా కరుణాకర రాజుకు అన్నం తినే కరుణాకర భారతి ఏమనుకున్నాడు. ఏంది ఏంది కట్టచ్చింది ఇదివరకు దాకా గడిచింది ఆయన ఏందంటున్నది ఓసాని ఏందయ్యా కుక్కర్ కడుతున్నది ఓసాని ఏందయ్యా వెళ్ళగా రాదా మాట ఎందుకు ఎంత సాని ఉండాలి నా ఇంటికాడ ఎట్లా బతకాలి నాకే వెరక కుక్కర్ నాకు నువ్వు కొత్తగా వస్తా నాకేమన్నా నాకు ఇలా కొత్తగా వస్తుందా రమ్మంటే కానీ ఏంది మారన్నం దేవా ఆయన ఉండే కాదు చేసుకోరాదు ఇన్నే పెట్టినా అది ఇంటినైతే మాట్లాడమా నేను అనుకుంటా పోతాని ఏంది కూరలు ఉప్పు తక్కువ అన్న ఉన్నది ఉప్పు పక్కకే పెట్టినా పాకెట్ పప్పు పక్క పెట్టావు పప్పేది పప్పు పక్క పెట్టు ఉప్పు ప్యాకెట్ ఉప్పు ప్యాకెట్ పక్కకే పెట్టినా ఉప్పు ప్యాకెట్ పప్పు పక్క పప్పులు ఉప్పు కాదు కదా లేదు నీకు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ వేసుకో అంతేనా అదే మంచిగా అయిపోయినాయిగా ఉన్నాయి ఫిల్టర్ నీళ్ళు జగ్గుడు పెట్టిన గిలాసులు అయిపోతే ఆ జగ్గులకి వెళ్ళి గిలాసులో జగ్గు బొర్ర పడితే బోర్లా పడితే క్యాన్ ఉన్న తాగు నాకు ఇది ఎంగిల్చాను అందుకోపోతే ఏం చేయాలి మరి నువ్వు ఎందుకున్నావు నా ఇట్లా దాసోళ్ళు లేరా నువ్వు నా ఇంట్లో ఎందుకున్నావు ఏంది మరి అంతా నేను ఉల్లిగడ్డ అంత ఇంకా నా బిడ్డ కత్తకంత పోరి 2 డబ్బాలు తింటాను పువ్వా లాటరీ గురి కావాలి పోరికి కావాలి తింటాను పోతా పోతాని తిన్నా కానీ అనుకుంటా కానీ పోగు చేయలేదు అంటే నాకు పోగు చేస్తుంది పోతాని ఇప్పుడు నీకైతే భర్తలేడుగా నేను ఇప్పుడే రేవు చేస్తాను ఇది మమ్మీ అనుకుంటా ఏంది దుకాణం అయ్యి అఖిల్ బ్యాంక్ చెప్పండి నాకు ఇక్కడ దుకాణం మంచిగా ఉంటలేవు అక్కడ మూలై దుకాణం అలానే మంచిగా చెప్పండి నాకు ఆయన కూర్చుండి తినురా తినాక మళ్ళీ వచ్చినాక మళ్ళీ గంట ఐస్ క్రీట్ కొనుక్కుంటా గంట ఐస్ క్రీట్ కొనుక్కొని అది తినాక రాకు అయ్యో సైకిల్ కూడా పొరలో ఉరికేస్తారు ఐస్ క్రీమ్ వస్తుందని దానికి సిగ్గు అదన్నా ఇప్పుడు నీకైతే బతకాలి కదా అంత గట్ల మాట్లాడతాను ఇప్పుడు నీకైతే బతకాలి కదా నాకైతే పారలేదు కదా నీకైతే బతకాలి కదా కాబట్టి ఏమన్నా ఇద్దరు గానాలు పోతాను ఏమనుకున్నది మనసు మర్దన అవుతుంది మందులు మంచిగా పని చేస్తాను నా కూడా అవుతాండే రామా ఎందుకొక నిన్ను చూసిన కాంచెల్లో మనసంతా పరిగెడుతున్నా నాకు టాప్ కూడా దాకా పోరి దుకాణంలో తిప్పలు బాగా కూలవాడంతో ఎవరిని ఎక్కుతాడు
తోక వరకు కొట్టనుకుంటా తోక కొరక ఆడిపుడిగా పుడితే మొగోళ్ళ గిట్ల నాకు గిట్ల తాదిని వాడు చూసిన ఆడోళ్ళు గిట్లంటే బొమ్మన్నాడు గిట్ల రమ్మన్నాడు ఏ నీ సర్తం ముడతాను పోతానా లక్క అలిపోతాను లక్క నువ్వు చేసి తొక్కను ఇలా పట్టి కాను కొడతా కాలం నాకు కాను కొట్టాను అద్దరు రేపడతా నేర్చుకుంటా కనుకొట్టుడా నాకు కనుగొట్టు వచ్చినాక ముందుగా మీ అక్కగా కొడతా మా అక్క కొట్టడానికి నేను ఇప్పుడు మీకు తెచ్చిన కండక్టర్ రైట్ అన్న బస్ వెళ్ళిపోయింది అప్పులేదు అప్పటిదాన్ని నవ్వుతారా పుట్టలేదని లవ్ ఇష్టమేనా ఫుల్ అసలు చెప్పాడు నాయోడు ఎత్తుకెళ్ళాడు నేను 1500 బూట్ ఇష్టమా అతలో ఏముంది ప్రేమ ఇంతలో ఉంది కాళ్ళు కంచెలేక అయింది అక్కడ చాలు నచ్చినోడు వచ్చి గిచ్చిన చాలు కోరుకున్నాడు వచ్చి కొంగు వచ్చిన చాలు మనసు ఇచ్చినాడు మందిలో ఉన్నదా ఓ రాజా రారా కౌకిలి చేరా బయటగా పోతానే అనుకుంటే రాదు నా ఓడైతాను అని గానాడు పోతాను ఏమన్నది రాయ్యా నేను చెప్పినట్టు నువ్వు రాస్తే నా ఓను అన్నట్టు ఏమైతే ఒకట లేకపోతే బంధు నీకు నాకు సోవది అంతేనా రాజే కదా రాయాలి ఇక్కడ కూర్చున్నా అక్కడ సంతోషం అయ్యో నీకు రాదా అత్తది రాదు నువ్వు రాజు ఫుల్ అత్తది రాయి ఇక్కడ కూర్చున్నా అక్కడ సంతోషం మస్కులో రాయనవేమనగా ఇక్కడ కూర్చున్నా అక్కడ సంతోషం మంది మస్కులో రాయనవేమనగా కుమ్మరి పోతానికి ఇచ్చిన సొమ్ము అడగని ఇస్తాం లేదు రవణీలా మార్పేరు మంచిగా రవణీలా దొరసాని కదా రవణీలా రవణీలా రవణీల అంటే పేరు పెట్టిండు రవణీలకు ఇచ్చిన సొమ్ము అడగని ఇష్టం లేదు మక్కల మాల్యాలు మొత్తం రవణీల రాసిన తర్వాత ఏదైనా నువ్వు చెప్పినట్టు ఎవరు రాయకు పోతా రాయకు పోతా నానే పోతాను పోతా కుమ్మరి రవణీలకు ఇచ్చిన సొమ్ము అడగనిష్టం లేదు రవణీలకు ఇచ్చిన వస్తు లేదు రాజ్య దేశం అంతా కుమ్మరి రవణీలకే రాజ్యదేశం అంతా రవణీలకే రవణీలకు ఇచ్చిన సొమ్ము అడగనిష్టం లేదు రవణీలకు ఇచ్చిన సొమ్ము అడగని ఇష్టం లేదు ఇట్లో కరుణాకర రాజు నేను మంచిగా లోపలి ఫీరువల లచ్చిదే పోటు ఉంటా చూడు లోపల లాకర్కు ఒక గంట దాచి ఫోటో మరిగా రాసినావు కదా
ఏంటి అందుకని భర్త చెప్పకూడదు అంటే చెడుకే ఉచ్చ వస్తాడు దాకా పడి అయ్యా పైప్ లైన్ ముసలి నోట్లో వస్తుంది సుకుమారాణి చూపులపై అయ్యో ముక్కుల పాలు దిగుతాయి ఇక కాలంగా మట్టి ఎందుకైతే ఈ తాడలు వచ్చి మొదల గుర్రెక్కినాకైతా అయ్యో చుట్ట ఐస్ క్రీమ్ తినేవరాక అమ్మి తలుపులి కలుపులు తెచ్చుకొని ఏం చెప్తారు తలుపులి ఎత్తుకోవాలా ఎత్తుకున్నాడు నన్ను ఎత్తుకోవాలి గంట రోజులు గడతా ఉన్నాయా రామ రామ జయ ఇంటాడు కొమ్మరి పోతాను కొమ్మ పట్టుకొని తిరుగుతాడు కరుణాకర మహారాజు మరి పిల్లలు ఎట్లున్నారు బిడ్డ సువర్ణ బిడ్డ సుందర ఎట్లున్నావు అన్నాడు అవి ప్రాణాలు చూడి బిడ్డల జోలే మర్చిపోయింది బిడ్డల జోలే మర్చిపోయిను కరుణాకర మహారాజు ఒకసారి ఏమనుకున్నది ఈ పోరగాళ్ళు ఎవరి పిన్నవు ఎవరి కానీ ఈ పోరగాళ్ళు పాడవాడ పోరగాళ్ళు మీద మన్ను పోరగాళ్ళ మీద దుమ్ము వస్తే ఎవరి పిన్నవు ఎవరికన్నా పోరగాళ్ళు పాడవాడ పోరగాళ్ళ మీద మన్ను పోరగాళ్ళ మీద దుమ్ము ఈ పోరగాళ్ళు పాడవాడ ఈ పోరగాళ్ళకి చెప్పరాని పనులు చెప్తే అమ్మలేని పోరగాళ్ళు ఏదన్నా బయట పడుతారు ఏదన్నా చెర్రబడి చేస్తారు ఈ పోరగాళ్ళ బయట పడి చచ్చిపోతే చెల్లబడి చచ్చిపోతే రాజ్యం నాకే అయితే దేశం నా బిడ్డకే అవుతుంది రామ 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 రామ
దుమ్మయ్యా రాజ్యపరాలు వాళ్ళు వస్తే రాజ్య దేశం నా బిడ్డకి అవుతుంది పీడ వస్తుంది ఓ దేవుడు పొడి వస్తుంది ఓ దేవుడు అంతానాకది ఓ దేవుడు ఇద్దరి పిల్లలు కూడా బడి వేల బిడ్డలు సువర్ణ బిడ్డ సుందరి దేవి చెల్లెలా చెల్లెలా రామమ్మ సుందరి దేవి నా చెల్లెలా మనకు అవ్వలేకున్నా రవణీల బుక్కెడు పువ్వ పెడతాంది మనల్ని ఓడి అరుచుకుంటాంది చెల్లెలా ఓలో చెల్లె రవణీలు ఇద్దరి పిల్లలైనా వరబైలు వెళ్ళినారో దాటుకుంటూ చూడవమ్మా ఇద్దరు పిల్లలు చూడు సువర్ణ బిడ్డ సుందరి దేవి భవనాలు వేటికచ్చనా అయ్యో రమణీలా చిన్నమ్మా రవణీలా రవణీలా లంచపరాలు చూసినావా రవణీలా మొత్తుకుంటా మంచి మంచి వస్తారు ఇలా సావట్లేదా సావని ఇలా ఎత్తుకోపోరు ఇలా పొంద పెట్ట వీళ్ళు వస్తే రాజ్య దేశం అంతా నాకు అయ్యో రమణీలా రామ 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 ఏంటి అన్నం పెట్టే ఆకలి అయితే బడి వేస్తా అన్నం పెట్టావా అలా ఎత్తలేదా అన్నీ పేరుస్తారు అన్నం ఇక్కడ పనిచేసేదాన్ని నీకే ఏంది మా ఇక్కడ పనిచేసేదాన్ని నీకే బాగా నీళ్ళు కూడా ఉన్నది ఏంటి నేను పని చేసేదాన్న అంటే ఈ పోరాడు ఆట పని చేసేది అన్నారు వీళ్ళు ఉన్న కదా పని చేసేదాన్ని అయితా ఈ పోరాలు వచ్చిర్రు అనుకో ఈ రాజ్య దేశం అంతా నా బిడ్డకైతే నాకైతే అందరు నాకే పెడతారు అందరు నాకే భరాత వస్తుందా లేచి లేచి పెడతారు లేచి లేచి పెడతారు కానీ అట్ట కాదు వెళ్ళ వీళ్ళకి చిన్న పని చెప్పింది దాన్ని కావాలి పని చెప్తే ఈ పని అనేది మేము చెప్తామని ఏ బాయిలలో పడతారు చెట్టుకొని పెట్టుకొని సత్తరు వీళ్ళ పీడే వస్తుంది అనుకున్నది సువర్ణ సుందరి ఏందంటారే నేను దాస్తాను కాదే మీ చిన్నవను మీ బాబు కరుణాకర మహారాజు నన్ను పెళ్లి చేసుకున్నాను ఉంచుకున్నాను నన్ను ఉంచుకున్నారా చిన్నవి అయితే చిన్నవి కాదు చిన్నమ్మా రమణీలా మాకు ఆకలి అవుతుంది అన్నం బడికి పోతామమ్మా చూసి ఆడోళ్ళ కింద పోతు కదా ఏ నాస్తాం తండ్రిని చూడు ఇప్పుడే వచ్చి రాగా అన్నం అవుతుందా ఒక్కటి అవుతుంది చిన్నమ్మ అయ్యో అన్నం వండినా అప్పుడే ఒడిచి ఇవాళ రాకుండా మరి అన్నం వండు ఇప్పుడు ఇక మా ఇద్దరు సార్ ఉడికించి పెట్టు తినిపోతాండి మన బడికి ఓ తినిపోతాం తినిపోతాడు తినిపోతారు తుట్టిలైనట్టు అవుతారు మరి నాకు మేకు ఏకమై మేగ్గారా అట్లా కాదు ఇగో పనిపాడ పని ఎక్కడక్కనే ఉన్నది పని చేద్దామంటే సాత నిన్న మనం ఊడ్చుకోలేదు చల్లుకోలే అని పనులు చేస్తాను నిన్న మనం ఊడ్చుకోలేదు అంతే పానం పాడవాడ ఏందో ఏందో
కానీ ఆడపిల్ల జ్వరం వచ్చింది పని చేద్దాం అంటే సాధన అయితే లేదు ఇగో మందిరా సంవత్సరం ఇటు ముందుకు వెళ్ళిపోయేటోళ్ళు అంటారు ఎవరికైనా ఇంట్లో ఇంతమంది ఆడోళ్ళు ఉన్నారు ఈ ఆగ్రహం ఉడుచుకోవద్దా అంటారు సత్యనామా వచ్చింది కానీ ఉన్న వాళ్ళ కన్నా అంటారు ఎందుకో వాళ్ళ బాగా పట్టింపు ఇగో సువర్ణ సుందరి ఈ శుద్ధిగడ్డ వాటి చిన్నగా అడిగి ఆకులు కోరిక మీరే ఇట్లా ఆడిబిడ్డలు ఆడోళ్ళు నడితే శివగడ్డ నాలుగొట్ట ఇల్లు రాసుకొస్తా రంగాలు కస్తా ఇట్లా ఇష్టం ఇట్లా ఆడి ఇస్తే ఎందుకు అంటే కన్నతల్లి చచ్చిపోయిందట సాధన అవ్వాలని సిగ్గుంటది ఇద్దరు పని నేర్పుకోద్దాం అంటారు అట్ట నాకే నిందుల్లా అట్ట నాకే నిందా రాజన పనికి ఇవాళ అక్కడ ఒకరు మంచి కొడుతారు ఊడతారా సంగీతం సిద్ధంగా రాదురా కలవడుతుంది ఇప్పుడు ఎవరికి తనవన్నారు రాని కోపం వచ్చారా ఎవరి పిండం నీడ ఉన్నది రామో రామ ఎవరి గండము నీడ ఉన్నది రామో రామో ఎనగల పొలం ఏదో పెట్టి ఉరుకొక్క తొక్కుడు ఒకసారి ఎవరికి ఇస్తారు ఒక్కరు పలపడి ముండలాల రాజు మనకి రాజుగా లేదా అంటే అట్టుగా ఆడుకుంటా కాడుకుంటారు దెబ్బలు కొడతాంది ఆకిలోడు ఒరే ఆకిలోడు అని దెబ్బలు కొడతాండి ఇద్దరు పిల్లలు చూడవమ్మా ఆడవిల్ల సువర్ణ ఆడవిల్ల సుందరిదేవి ఇద్దరు పిల్లలు చూడు కల కన్నీరు తీసుకుంటావా మమ్మలగా నువ్వు మారాత కనలేదే నమ్మరవ నీలా మాకే పని రాదు చిన్ననాటి నుంచి మాకే పని చెప్పలే మాకు ఆకిలి ఎట్లా ఊడు వాళ్ళు మా కల్లాలో అది నాడు చెప్పదే మమ్మలు కొట్ట ఊడవరాదు మా కవ్వు ఉంటే బిడ్డలారా రాగిలి గిట్ట ఊడవాలి మా మాకు చిన్న చిన్న పనులు నేర్పబోనా లేని పిల్లలు కాలు మొక్కుతాయమ్మా రమణీలా మా కాకులు రాదు ఈ పనులు మాకు రావు లేకపోతే పేగులు లోతుల పడతాయి చిన్న పేగులు చిక్కుల పడతాయి పెద్ద పేగులు పెద్ద తీరుతాయి మా కాకాలైతే ఉన్నాయమ్మా ఆడపిల్లల ప్రేమ కొడతా అంటే తిడతా అంటే మళ్ళీ కొడతారా మళ్ళీ తిడతారా ఆడపిల్లలు అంట కొడుతాను పిల్లల బాగా ఇట్లా ఉంటాయి అవ్వో అవ్వో అని ఏడుతారు ఏడ్చి అవ్వని దాచుకున్నారు మళ్ళీ నది మీద వస్తాను అరే లంజలా ఊడు పోరి ఊడు ఊరి ఏడ్చి అవ్వనే దాచుకున్నారు ఇప్పుడు మళ్ళా నన్ను దాచుకుంటారు అన్నదే చిన్నమ్మ మేము ఎవరు దాచుకోలేదు నిన్ను దాచుకోవు చిన్నమ్మ పాడవాడా కూరగాళ్ళు పాడవాడా పోరగాళ్ళు పుట్టినాడు నేను వచ్చినాడు పోరగాళ్ళతో వచ్చినా పోయేనాడు పోరగాళ్ళతోటి పోతానా అని మా అమ్మ పోయినాట ఆ ఇద్దరు బిడ్డలు చూడు పని రాని బిడ్డలు శుద్ధి కట్టలు పట్టుకొని వల్ల ఏడ్చుకుంటేనే నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే మేము దూరమా పువ్వ పెట్టి మమ్మ ముజ్జగించిన తల్లి లాలనకు దూరమా
బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా పొట్టు వాలుతుంది మా కమ్మలాలనేది వెన్నెల రాత్రిలో గోరు ముద్దలేవి ఓ అమ్మా ఓ తల్లి నీ తోల పాటలేక కంటికి పునికే రాదమ్మా సుందరి దేవి కౌశెత్తి పోతాను ఇద్దరు పిల్లలు ఆట వర్రవాటరా నాన్న ఉండడమ్మా మాకు జోల పాడగలరా కన్న తల్లి అయినా ఎదులో పాలు ఇవ్వగలరా రాత రాసిన బ్రహ్మదేవుడు పాపపు వాడమ్మా ఆ రాత రాసిన బ్రహ్మదేవుడు పాపపు వాడమ్మా సుందరి కవసంత ఎత్తి మోసి ఇద్దరు పిల్లల కలకల కల కన్నీరు తీసుకుంటా చిన్నమ్మ వేదిక వచ్చినా ఆకిలు ఉడిచిన మా చెల్లె కవసెత్తి పోసింది నాకు అన్నం పెట్టి చిన్నమ్మ అన్నం ఆకిలోడు వాగానే అన్నం అవుతా అన్నెల పాడువాడ ఆకిలోడు వాగానే అన్నం అవుతా అది పన్నెండుక పని లేదా పని చేస్తే నిర్వహించ తెలియదా ఉండాలా అలికి వెళ్తాం మీ బిడ్డలు వెళ్తా అలికి వెళ్తా చెప్పు ఊడితో ఉండాలి అలుకుదాలరా చిన్నమ్మ అలుకుదాలు అంటే అలుకుదాలతో చిన్నమ్మ ఇద్దరు పిల్లలు తల్లురి మాత్రం అనగా పెద్ద మాత్రం చూడు ఆ నీళ్లు బకెట్లు తెచ్చి నీళ్లు సువర్ణ బకెట్లు తెస్తే ఆ గోదల కొట్టకాడ వేసి సుందరి అలుకు చేస్తాను ఇద్దరు పిల్లలు అవ్వనాది వేసుకుంటా చూడే విజయదేవి నువ్వు ఏడబోతివే నువ్వు తగ్గింది బాధలు మాకుండా పోవునే అవ్వా అవ్వా నరగనా తల్లి మా కట్టదేవు చూసినవే అవ్వ కట్టమేమి చూసినావే నాయవ్వ సుఖమేమి చూసినావే నాయవ్వ మాకు తమ్ముళ్ళు లేరు మన అన్న లేని పుట్టుక తమ్ముళ్ళు లేరు పుట్టుక బాగారా అది ఆకిలు ఉడిచి అలుకుదాలి పిల్లలు ముగ్గులు వేసి అందరు చిన్నమ్మ రమణీల బుక్కి అన్నం పెట్టి మీ మొక్కవాళ్ళ తల్లి రాళ్ళకు మీ మొక్కవాళ్ళు అట్టే ఉన్న వాళ్ళకు ఆ గుడి గుడి పొరవలు కొడతారు కాదే ఏదో తల్లిరు ఏదో చేసి బాగా చెప్తారు ఇక వీళ్ళకి సావత్తలేదు సావుకు ఆడవాడు ఈ పనులను కావాలని పోయే బాయిలను తిరిగి సత్తలేరా ఏ చెట్టు కనవరు పెట్టుకొని సత్తలేరా వీళ్ళు ఆసర పాసంగా పడతారు ఆ తోలికి రాక మరి నేను మంచిదాన్ని కాదు మరి ఎట్లా మాట్లాడతాను ఆసరం కత్తి ఆయన విడిచిపెడితే నీ మొగడికి వస్తామని నీ మొగడికి వస్తాను కానీ పని చేసిరా ఆలకు చల్లగానే ముగ్గులు ఏమైనా కడపలోకి వస్తా బోలు పోతాయి బకెట్ల పన్నెండు బోళ్ళు ఉన్నాయి ఆ బోలు అని ఇవ్వాలి ఆ బోలు అయినాక తెల్లగా పుల్ల తెల్లగా పెడతాం మొక్కలు కానీ ఆ బోలు పోరి నాడు పిల్లలు చూడు కలకల కలక నేను తీసుకుంటానా
రాసిన నీతి లేని బ్రహ్మ అన్నలల్లా లేకపాయే తమ్ములల్లా లేకపాయే అన్నదమ్ములుంటే అన్నలాల మాకు ఈ బాధలంటే మా చెల్లెల్ని నువ్వు బాధ పెడతల్లని మా అన్నలు అంట మాత్రం మా తమ్ములు అంట మాత్రరా అవ్వా మేము అన్నలాగు నోచుకోలే తమ్ములాగు మేము నోచుకోలే పిల్లలు చూడు బక్కెడు బండ్ల పోలు వీళ్ళు ఇద్దరు అక్క ఎల్లయ్యరా కనగంట పుచ్చని కన్నీ ఇద్దరు చిన్నమ్మా మా కాకలైతే లాటేగురు రోజుల పడతారు ముఖ్యదండ పెడుతున్నారు చిన్నమ్మా చిన్నమ్మ ఏదిగా చిన్నమ్మ ముఖ్యదండ పెడతారేమా ఎందుకు ఏడుస్తారు ఏడ్చి 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 మంది ఆటోకి చూసిన పొరగాల కట్ట ఏడిపిస్తుందని మంది అనటానికే కదా ఇగో కోపంగా చెప్పినోడో బతక చెప్తాడట నవ్వు కూడా చెప్పినోడో చెడు చెప్తాడట ఏదో కోపంగా చెప్పిన బుద్ధి మాత్రం చెప్తాం అనుకున్నా పన్నీరుతాం అనుకున్నా పన్నీరు పడికి అన్నమాట అంటే అయితే అదనకు యో నెల సరిగా ఉన్నది ఈగల పడ్డ గంజి దోమలు పడ్డ గంజి గంజి తాగుతాను సాగుర్రి తాగుతుంది రాగురి లేకుండా సప్లై ఇక ఈ గంజి అవుతున్నది ఏమీ లేదు ఇంట్లో తాగుబుద్ధి అయితే తాగురి ఈగల పడ్డ గంజి దోమలు పడ్డ గంజి తాగమండి ఇద్దరు పిల్లలు ఏమనుకుంటారు చెల్లెలా సరి బిత్తంతా తాగుదాం సరి కొంచెం తాగి చెల్లె అంతలా ఇది తాగుతుంది చచ్చిపోతాం అది చెల్లెలా సత్యం మనము చదువు చెల్లె నా చెల్లెలా చెల్లె సత్యం మనము చచ్చేది మనం అమ్మగారి బిడ్డడం అయ్యగారి బిడ్డడం అయిపోతుంది చెల్లెలా అయ్యగారి బిడ్డలాగే నా చెల్లెలా అమ్మగారి బిడ్డరాము నా చెల్లెలా అడుగుడుగా పాడవాడా నా చెల్లెలు అడుగుడుగా అన్నరమ్మా నా చెల్లెలా అని ఇద్దరు చూడు ఈగల పడ్డ గంజి దోమల పడ్డ గంజి ఇద్దరు పిల్లలు పడికెళ్ళి ఇద్దరు పిల్లగాళ్ళకి అట్లా రోజులు కడతాను ఒకనాడు సువర్ణ సుందరి అనుకున్నది నాయన కరుణాకర మహారాజా ఇప్పుడు నువ్వు వస్తే నీ కాళ్ళ మీద వాడి నాయన కరుణాకర మహారాజా నాయన పిల్లగాళ్ళ చూడు తర్వాత తేనెలు పట్టుకొని కంటికి బుట్టడి కళ్ళు రీతాలు పిల్లగాళ్ళు తర్వాత చీరాలు పట్టుకొని సువర్ణ సుందరి చూడు కంటికి బుట్టడి కళ్ళు రీతా అంటే అదే టైములో పడదూడు కరుణాకర మన సమయాన కత్తిరి బంధు పెట్టుకొని పవనాల వెటికైనా కరుణాకర దొరమ్మ తన ఏరా వస్తాడేమో పవనాల వేడికి కరుణాకర మహారాజు వస్తాంటే ఇద్దరు పిల్లగాళ్ళు దర్వాజా చేతులు పట్టుకుని ఏజలకు దుఃఖం ఆగలేదు పిల్లగాళ్ళకు తండ్రిని ఉడికి వచ్చి ఓ దేవుడా ఏ ఒక్కనాడు బిడ్డలార మీరెట్టున్నారు బిడ్డలార మీరెట్టున్నారు అన్న పోటీ బిడ్డలు బిడ్డలారే ఓ నాలంటే బిడ్డలార మీరెట్లా ఉన్నారు బిడ్డలారా మీరు అన్నం తిన్నారా బిడ్డలారా మీరు వండుకున్నారా బిడ్డలారా నరగపోటీ చిన్నవరవ నీల పాడు ఆడనాయను మాకు చెప్పరాని పనులు చెప్పుతాను బాబు మమ్మల్ని చేతాని చెప్పలు కొడతాను చేతాని చెప్పలు రాకపోతే బిడ్డలారి ఎట్లున్నారని నువ్వు అడగపోతే
కన్న పిల్లగా వల్ల బాబు మేము కన్న పిల్లలు కాదని కడుపులో ఉట్టలేదా నాయన ఇద్దరు పిల్లగాళ్ళు తండ్రి కాళ్ళు పట్టుకొని కంటికి పుట్టిన కన్నీరు ఇస్తా అంటే రమణీల చేతుల కీలు బొమ్మండి కరుణాకరమాలకు విద్యా సువర్ణ విద్యా సుందరి నేను అన్ని కన్ని మాత్రమైన రమణీలకు రాసిచ్చిన సచ్చినా దాని చేతుల్లో మీ సాగు బతికినా దాని చేతుల్లో మీ బతుకు రమణీని ఏమనగా కానీ ఇక మరి వెళ్ళిపోతాను కరుణాకర మహారాజు సచ్చిన మీ సాగు రమణీల చేతుల్లే బతికిన మీ బతుకు రమణీల చేతుల్లో ఎప్పుడు వెళ్ళిపోయాను ఇద్దరి పిల్లలు కలకల కల కన్నీరు తీసుకుంటే చెల్లె అమ్మ కాని పిల్లలాము చెల్లె కాని పిల్లలాము చెల్లె మనం బతికిన రమణీల చేతుల్ని సత్తిన రమణీల చేతుల్ని అన్నాడు చెల్లెలా మనకు అమ్మ తోడ వచ్చిన చెల్లె అక్కయ్యలుంటే ఓ పెద్దవలారా ఓ చిన్నవలారా మా చిన్నవ రమణీల మమ్మల బాధ పెడుతున్నారు చెల్లెలా మనము పెద్దవల తీవన చెల్లె అయ్యో మనం వెళ్ళి పోదమా చెల్లె చిన్నమ్మల దీవన చెల్లె అయ్యో మనం వెళ్ళి పోదమా చెల్లె తోడ పుట్టిన అన్నదమ్ములు ఉంటే మీర బావలు ఉంటే మావలారా మేము అమ్మ గారి పీటడం అయ్య గారి పీటడం మావలారా మనము మాల కాల మీద చెల్లె అయ్యో మన వల్ల చెల్లె ఎవరు లేరు చెల్లని కలకల కల కన్నీరు తల్లిద్దరి పిల్లలమ్మా వాళ్ళు కన్నీరు ఇస్తా అంటే పాపకారి కుమారు రమణేనా జీతగాలను రోజుకొక్కని పని చేసింది గొడ్లకాడి పోయేటోడే పర్లేదు ఈ పోరగాళ్ళకి ఇట్లా సావత్తలేదు ఇక ఎండలో గొడ్లకాడి పోతారు వాళ్ళు ఎంత చెట్టు కూరి పెట్టుకొని సత్తారు అందులో ఏ బాయిలైనా పడి సత్తారు అనుకున్నది రమణీల అనుకొని సువర్ణ సుందరి ఆ గొడ్లకాడి పోయేటోనే పర్లేదు మీరు పోయి ఆ గొడ్ల కసకరాపోయినా అదే ఎందుకు పోరు మనం చేసుకోండి కష్టమా మా ఏమైనా కైకిలు పోమంటానా కూలి పోమంటానా ఏమైనా నా కైకిలు ఏమైనా చేసుకోరమ్మంటానా మన పని మనం చేసుకోవడానికి మనకేమైనా నాదుక మన పని చేయ మన చేస్తాం నువ్వు వచ్చిందావా గొడ్ల కాడికి మేము పోతా కొడుక మేము పోతే అడిగిన కాడ దొరుకుతాని గొర్రెల కాడికి వచ్చి గొడ్ల కాడికి వచ్చి దొరుకుతాను మర్చిపోయి నాయమడి పడతారు నాకేం కావాలి వాళ్ళు ఎడేస్తా ఆకేది ఎడ మునిగిపోతారు ఆకేది మాట్లాడారు పాత్రంగా పడతారు ఎవరు కట్ట పడ్డరు ఎవరు సట్ల పడ్డరు ఎవరికంటే ఎవరి పిండం ఆ గొడ్డవాళ్ళు చెడు గొడ్డ పని పెట్టారు మన పని చెప్తాం మనకు కదా పాలేరులో అంటే మా పాలేరులో నుంచి కొడుకు వాళ్ళ పని ధైర్యం గొడ్ల అవుతాయి పోర్రే చిన్నమ్మ మేము చిన్నమ్మ అంటే చల్లబడ్డాది పోతాం చిన్నమ్మ నువ్వు అన్నట్టు గొడ్లకాయ పోతాం మాకు అన్నం పెట్టి చిన్నమ్మ అన్నవా ఇలా అన్నం పెడతాను అన్న పాటలు అన్నొస్తున్నా కాదు అన్నదా ఆనాడు ఇగల పట్ట గంజి దోమల గడ్డ పట్ట గంజి చేస్తానమ్మా ఆ గంజినేవి మరి పోసి తలలో వచ్చి ముళ్ళ కట్టింది ఇగో ఇక ఆయన అన్నం పెట్టిన ఎక్కడ పోయినాక తిని ఉడుకుడుకుడుకుడుకుది పుల్లలు తెల్లగండి 4 సరగడిగిన బియ్యాన్ని తెల్లగా ఉన్నాను అడిగి ఎందుకంటే తెల్లగా పుల్లడికి సరవ రెండే కట్టిన అది వెనక మెక్కుపోయి ఇక తినూరి బిడ్డలారా నిగుడు గొడ్ల కొట్టుకుంటారు ఇద్దరే పిల్లలే చెల్లె చిన్నమ్మ చేత దెబ్బలు పడే దానికన్నా గొడ్ల కాడివి నీ మేలు చెల్లెలాని అల్లా కొట్టుకున్నారమ్మా అక్క ఎల్లలు అంతా ఉన్నారమ్మా మా తల్లి ఎటులా నోమినాడు బ్రహ్మ ఎటులా రాసినాడా అయ్యయ్యో రాత రాతిని నీతి లేని బ్రహ్మ ఏమి రాత మాకు రాసినవురా
మనకెవరు లేరు ఎవరు లేరు బతుకైపాయ చెల్లెలా మనకు అవ్వదేమో లేక పాయ చెల్లె అయ్యదేమో లేక పాయ చెల్లె చెల్లెలా ఏదన్నా బాయిల వరకు చచ్చిపోతే బాధ వెళ్ళాడితే చెల్లె చెల్లవడి చచ్చిపోతే సేవ వెళ్ళాడుతుందా మనము ఎవరు లేని పిల్లలాము ఏ కాక భక్తులాము ఆ బిడ్డలు చూడు ఇద్దరు పిల్లలు కలకల కన్నే తీసుకుంటా గొడ్ల కాలికి వచ్చి గొడ్లే నేపుతాను అవి పారగొట్టే సమయాలను కూడా ఆ బిడ్డ మాత్రం ఏమనుకున్నది చెల్లెలా సువార్త చెల్లె సుందరమ్మ ఆ సుందరం అన్నది అక్క కాకలైతుందని చిన్నమ్మ సంధి పెట్టింది అన్నవు తిన్నవు రా చెల్లెరాని అయ్యే ఇద్దరు పిల్లలు సద్ది వేడికైనా ఇద్దరు పిల్లలు సద్ది వేడికైనా ఇద్దరు పిల్లలు సద్ది వేడికైనా ఇద్దరు పిల్లలు సద్ది వేడికైనా సద్ది వేడికి వాళ్ళు ఉరికి వచ్చినారా సద్ది ముల్లే వాళ్ళు ఇప్పినారే అవ్వ సద్ది ముల్లే వాళ్ళు ఇప్పినారే కుడుకు అన్నమాట చూడు సద్ది ముళ్ళు ఇప్పే వరకు ఈగలు వంటగంజి దోమలు వంటగంజిని చూసిల్లమ్మ అయ్యయ్యో చిన్నమ్మ దయగల్లా చిన్నమ్మ అయ్యో చిన్నమ్మ దయగల్లా చిన్నమ్మ అయ్యయ్యో చిన్నమ్మ దయగల్లా చిన్నమ్మ అయ్యో చిన్నమ్మ దయగల్లా చిన్నమ్మ ఏమి పాపం చేసినావు ఏమి ఓ చిన్నమ్మ ఎవరికి ఏమి పాపం చేసావు చిన్నమ్మ ఎవరికి ఏమి నేరు చేసిన చిన్నమ్మ ఏ పాపం చేసి చిన్నమ్మ ఇగల వంట గంజి తోడ వంట గంజి దాగుని గంజి పోతు ఎంత దాగునే చిన్నమ్మ వాత పిల్లలైనా ఓ దేవుడా వాళ్ళ కన్నీరు ఎవరికి సువర్ణ సుందరి ఏడుతాడు వాళ్ళ కన్నీరు చూడు కాలిగదేవికి మొర పుట్టినది అబ్బబ్బ కానాడు కాలిగదేవి ఇద్దరు పిల్లగాళ్ళు అన్నానికి అంగోలిస్తాన్లు అనుకున్నది కానాడు కాలిగదేవి రమ్మ ఆ పొలగాళ్ళు ఉన్న కాడ అడిగి చూడమమ్మ కారుణేతో చెట్టునైనా చెట్టు కూడా అడిగినట్టు చూడు కాదు చెట్టు ఎప్పుడు పుట్టించినాదో ఆనాడు మాత్రం ఇద్దరు పిల్లగాళ్ళు దోచెట్టును వచ్చారు చెల్లె దోచెట్టును రమ్మని ఆ సువర్ణ సుందరి ఆ కారుతో దగ్గర లెంపుకుంటారు తింటారు రోజు ఇట్లా వాళ్ళకి చిన్నమని అన్నం అడుగుతారు కడుపు నిండా దోసకాయలు తింటారు ఇంటికి గొడ్ల కొట్టుకుపోతారు మళ్ళా తెల్లారి గొడ్ల కొట్టుకొస్తారు మళ్ళీ కడుపు నిండా దోసకాయలు తింటారు పోతారు అట్లా రోజు కడతా అంటే రమణిలు అనుకున్నది అరే పోరగాళ్ళు పాడువాడా మరి రోజు నన్ను అన్నం అని అడిగేది అరే సపరేగా పోతారు సపరేగా వస్తారు పోరగాళ్ళకి సావత్తలేదు మరి అడిగినా ఏం తిని బతుకుతాను ఎట్లా తెరవాలి ముచ్చట్ నాకు అనుకున్నది రమణిల కానీ రమణి అనుకున్నది ఇవాళ నా బిడ్డ కోయిల సుందరి ప్రయాణించి వాళ్ళతో తోలుతా తోలి మరి బిడ్డ వాళ్ళు ఏం తింటారు ఎట్లా పూజలు అమ్మంట అనుకున్నది కానీ ఆడు రమణీరా బిడ్డ కోయిల సుందరి ఉన్నావా రా మమ్మీ కరెక్ట్ మాట మమ్మీ ఇవాళ నువ్వు అక్కలతో పాటుగా గొడ్లకాడి పోవాలి నువ్వు ఎందుకే గొడ్లకాడి పోయి అక్కలు అడవిలో ఏంది అది అడిగిన అక్కడ అక్క నాకు ఆకలి అవుతుందని నువ్వు ఏడు నేర్తా నీ ఏడుతా గిట్టెడతా ఎట్లా ఆడు ఏడుతూ కానీ షాంపిల్ చూపించు అది ఏడు ఏడితే వాళ్ళు తిన్నది నీకు పెడతారు అది ఏం తింటారో నువ్వు చూసి నాకు చెప్పాలి మనం వచ్చి అంతే నేను చెప్తానే అంతే అక్కడ తోటి ఎమ్మడి పడిపోతా నేను పోయి నేను చెప్తారా నువ్వు చెప్తే పోదాం సువర్ణ సుందరి ఇవో చెల్లి అంటుంది అంటే అక్కడ పోయినప్పుడు నేను కొనుక్కుంటాను అక్కలతో గొడ్డ కలిగిపోతా చెల్లి అంటాను చెల్లెని గొడ్డ తీసుకపోయి ఏమది తీసేలే తీసుకపోయి నేను అత్త అక్కలు ఏమది తీసేలే మీతోటి వస్తాను మేము కూడా మీతోటి గొడ్డగా వస్తా మీతోటి మంచి గొడ్డగా వస్తా గొడ్డ మరి వస్తా చెల్లె మేము ఎండో కట్టుకుంటున్నాను రాని అని గానాడు సువర్ణ సుందరి చూడమ్మా ఆ చెల్లె రమణి తీసుకున్నారు రామ 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 రామ
మేపుతున్నారు మహారాజా అడవిలా కొట్టాను అడవిలా కొట్టాను మేపుతున్నారు అడవిలా కొట్టాను మేపుతున్నారు వాళ్ళు అడవిలా కొట్టాను అడవిలో గొడ్ల మేపుతా అంటే అక్క అక్క నాకు ఆకలి అవుతుంది నాకు ఆకలి అవుతుంది ఆకలి ఏం చేయాలి చెల్లె నాకేం పో నాకు ఆకలి అవుతుంది చెల్లె మనం కూడా తినాలి అవుతాం రమ్మని ఆ కార్ దోశ చెట్టు కాడికి వచ్చిండ్రు ఆ దోసకాయ నేను పిలిచి చెల్లె చెట్టు పెట్టాను నేను నచ్చారు పడి తిన్నారు తిన్నాక అంటే ఈ లంజముండలు ఈ దోసకాయలు తింటారు బర్రు బట్టలు బస్తారు అట్లా ఈ ముచ్చట మా అవతోడు చెప్పాలనుకున్నది మా అవతోడు చెప్తాను కోయిల సుందరైనా కోయిల సుందరైనా తల్లి వేసి కట్ట అక్కడ గదిటింది కోయిల సుందర కోయిల సుందరి అక్కలతో పాటు పోయింది అక్కడ ఏం నచ్చింది ఏది అక్కడ వెనక ఆకలితో మొత్తుకున్నా నువ్వు చెప్పినట్టు చేసిన అడవిలో దోశ చెట్టు ఉంది ఓ దానికి మూరెడు కాయలు ఉన్నాయి దోసకాయలు నాకు కూడా ఇచ్చారు వాళ్ళు 2-3 తిన్నారు ఇంత మంచుకునే దోసకాయలు దోసకాయలు తినే వాళ్ళు 10 పైసలు బస్తాయి అడవిలో దోసకాయలు తినే బస్తారు ఆ దోశ చెట్టు నేనుండని తనకున్నది కుమ్మరి రవణీల పాపగారి రవణీల లేని రోగం సృష్టించుకున్నది రోగం సృష్టించుకొని రవణీల దూరమ్మ అయ్యయ్యో నా తరణపి ఎక్కిన తర లంజకొడుకులారా ఈ తాళ్ళనే నోట్లో తోసి నోరు ముత్తలు లేని రోగం సృష్టించుకున్నది గాన కుమ్మరి రమణీల భవనాలలో ఎప్పుడు ఉన్నదో గానడు చూసినవా కరుణాకర ఆరాధనైన ఆరాధన భవనాల వేడికి వెళ్ళిపోతున్నా కరుణాకర ఆరాధ వస్తాడు రామ 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 అయ్యో నా తలనొప్పి నేనేం నొప్పి తలనొప్పి నా బాలగోని తలలే అవలారా మూడేసి రోకల్లా మరి పోటేసి ఏమనిరా ఏమనిరా కరుణాకర ఆరాధన ఓవా ఓరి వారి ఉంచుకుంటుందన్నా పంట అరవడన్నా ఇంకెవరిగా మీరు ఉంచుకుని అంత పోస్ట్ మార్టం చేసిన నేను బతకని కొందరు పిల్లలు అందరూ వచ్చామంటే బతకని నీ బాధ తక్కువ అంటే ఒక్కటే కొనుక్కులే కొనుక్కులు తెచ్చి కొనుక్కులు గడపడే మాకదానికి గడపడే ఏడబెడతారండి కడపడ పండు ఏడబెడతారు అయ్యో అట్లా కాదయ్యా నాకు తలమా నొప్పిలేస్తే మన ఇంటి ముందు గెలిచి బాగు చేసిన బ్రాహ్మణులు అంటే తిరుపతి పోయి తిరంగం పోతారు తిరంగం పోయి తిరుపతి పోతారు దాదాపు వాళ్ళకి అడ్డమరి ఒక్క మాట
అయ్యలా రాని అన్న అత్త వల్ల ఆత బయట చూసి దాతు దాత బయట చూసి ఎందుకంటే నువ్వు బతుకవు నువ్వు బతకాలంటే ఒకటే మార్గం అన్న ఏ మార్గం చెప్పని భాషను కాదు ఇక అక్కడ ఇక్కడ కాదు అడవిలో ఉన్నది కారదోసి చెట్టు ఆ దోసి చెట్టు కూకటెర్ర కాచని ఇక్కచ్చి ఆ కూకటెర్రలో అక్క ముక్క దంచి నా నెత్తి కడితే చెట్టు కానీ కట్టక్కుల నీకంటే ఎక్కువ నాకెవరు ఉన్నారు అడవిలో కారదోసి చెట్టు కూకటెర్ర కదా వీకత్త అన్నాడు అడవి కల్లా వస్తా ఉన్నాడు దంచిండు దాని తలకట్టిండు దానికి ఎక్కడ రోగం లంచ రోగమే వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నదా వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నది మరి మణికొండ దగ్గర వెళ్ళిన వాడు మణికొండ మహారాజు భార్య మాలక్ష్మిది వాళ్ళ గర్భాన కొడుకులు లేరు బిడ్డలు లేరు మణికొండ నగరం వెళ్ళేవాడు రాజు మాత్రం మణికొండ మహారాజు భార్య మాలక్ష్మి దేవి సంతానం ఒకనాడు చూడు భార్య భర్తలు రాజు మణికొండ నగరం వెళ్ళేవాడు రాజు మణికొండ రాజు ఆ మణికొండ మహారాజు భార్య మహాలక్ష్మీదేవి మరి మాత్రం అనగా తీర్థయాత్రలు తిరిగేద్దామని భార్య భర్తలు మాత్రం అనగా గుర్రం మీద కూర్చున్నారు భార్య భర్తలు మాత్రం రథం మీద కూర్చుండి వాళ్ళు భర్త ఉన్నది కయ్యమంట రథమేరా కయ్యమంట రథమేరా నాలుగు ఖండాలు తిరిగి వెనుకకు మరి అడవిలోకి వెళ్ళి మీదికెళ్ళి రథం వస్తాను మీదికెళ్ళి రథం వస్తా అంటే అడవిలో పెద్ద పులి పిల్లలు తీసుకొని పోతాను 2 పిల్లలు తీసుకొని ఆ పెద్ద పులి ఆ పిల్లలను మరి ఎట్లా మాత్రం అనగా దువ్వుకుంటా పిల్లలు మాత్రం నాక్కుంటా పోతాను పోతాంటే ఈ రథం మీద కూర్చున్న మాలక్ష్మీదేవి అన్నది అయ్యా వాళ్ళు ఎవరు మా పెద్ద పుల్లు మాత్రం చూసినావయ్యా చూసినమ్మా అన్నది వాళ్ళు మాత్రం అనగా ఆ 2 పిల్లలు ఎంత మంచిగా చూసుకుంటారు తల్లి అనుకున్నది ఆమె మనసులో ఏమనుకున్నది భగవంత ఇంకా పులి పిల్లల నా గడపన పుట్టాయా అని అనుకున్నది మాలక్ష్మీదేవి కాదు అనుకున్నప్పుడు భగవంతుడు మాలక్ష్మి అంటే మరి గుణవంతురాలు సత్యవంతురాలు మరి పిల్లలు మాత్రంగా పెద్ద పులినా నా కడుపున పుట్టపాయనన్నది పెద్ద పులిని ఆమెకు ఓడి కడతా ఎట్లా చదువుకుంటుందో చూస్తానన్నాడు భగవంతుడు మహిమ చేస్తుందో ఒకసారి మాత్రం అనగా గోడంత ఊసి పట్టి కచ్చపాలు బుద్ధి కైమంత్రించి ఓం భారతం చేసి భగవంతుడు మాత్రం అనగా మాలక్ష్మి మీద కొట్టిండు మాలక్ష్మి గర్భమేరి పడుతుంది అండవులో నా పిండవాయరో మహాలక్ష్మి 1 నెల కడతాంటే 2 నెలలు కడతాను 3 నెలలు కడతాంటే చూడు మహాలక్ష్మి అయినా మణికొండ దూరంగా సంబరపడతాడు నా భార్య గర్భవతి అయిందని అగో మంచ మీరు కాలు మంచ కింద పెట్టని ఏడమ్మా రోజులు కడతా ఉన్నాయే రామన్న రామ 9 నెలలు
మహాలక్ష్మీదేవి గారు బాగా పెద్ద పులి పిల్ల పుట్టినాదమ్మా పిల్ల పుట్టింది అయ్యో భగవంత అని మహాలక్ష్మీదేవి మహాలక్ష్మి భర్త మాత్రం మణికొండ మహారాజు వల్ల 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 ఏడుతాను ఆ పులి పిల్లను దగ్గర తీసుకొని బిడ్డ మా కడుపున కూర జంతువు అయి పుట్టినవురా నువ్వు చేసిన పాపమా తాతల నాటి పాపమా తండ్రుల నాటి పాపమా తల్లు నాటి పాపమా మా పాపం పాడవాడన్నడే ఎత్తాను ఓ ఆరారా పెద్దారా ఓ పెద్దారా అన్న బాగున్నాడు ఆరారా అబ్బన్నా